గురుగారు దాదాపు 8 నెలలు అవుతుంది పరిపాలన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓ పక్క చంద్రబాబు గారు కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, పైన కూటమి భారతీయ జనతా పార్టీ కానీ, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది అంటారు మీ అభిప్రాయం? బాగుంది పరిపాలన. బాగుంది. ఎందుకు బాగుంది సార్? పనులు చేసే పనులు కాకపోతే డబ్బులు లేవు కానీ ఒక 3 చేశాడు, ఇంకా 3 ఉండే హామీలు. గత 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎంత చితికిపోయింది అనేది అందరూ చెప్తానే ఉన్నారు. బయటకు లెక్కలు కూడా కనపడతానే ఉన్నాయి. ఏం చేశాడు? లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఏం చేశాడు? ఏం చేశాడు? ఎక్కడన్నా ఒక రోడ్డు తెచ్చాడా? గొప్ప పరిపాలన అంటున్నాడు. ఆడంటే సరిపోయిందా? ఎవడన్నా ఎమ్మెల్యే అయినాడు వచ్చి జనానికి చెప్పొద్దాయా? అసెంబ్లీకి రాకుండా ఏంటి అసలు? ఇప్పుడు చూసాం అసలు. 11 మంది కూడా ఎవరు రారా? ఇవి రాలేదా? 10 మంది కూడా వచ్చాడు. ప్రతిపక్ష ఎట్టిస్తారు? ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు 11 మందికి? అడిగా 23 ఉన్నారు తెలుగుదేశానికి. అప్పుడు 4 లాక్కున్నాడు. ఇంకా 4 లాక్కుంటే నీ ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎందుకు మారుతారు రాజ్యాంగాన్ని? ఏమీ లేని ఉట్ట పుణ్యానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు 53 రోజులు. ఏమన్నా ప్రూఫ్ చేశాడు అసలు? మరి అలాగే ఈయన కూడా చెయ్యాలి అనుకుంటే అసలు బయట తిరుగుతాడు. ఈడు తిరగడు. కొడాలి నాని గడింది, వంశీ ఒకడు వేశారు, పెద్దిరెడ్డి అరాచకాలింది. చాలా మంచోళ్ళు. అసలు వంశీ అయితే చాలా అందగాడు, అందుకనే ఆయన అందగాడు. అర్థం పడతాం లేదు. నిజంగా అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా బాబాయ్? ఎట్టిస్తారు ప్రతిపక్ష హోదా? అసెంబ్లీకి రానాడికి ఏదైనా నోరెత్తి మాట్లాడుతున్నాడా? ప్రమాణ స్వీకారం చేశాడు, వెళ్ళాడు, మళ్ళీ నేను వెళ్ళాడు. ఏదైనా గవర్నమెంట్ విమర్శించాలిగా. ఏమన్నా ఉందా? అంటే కేవలం పదవిస్తేనే ఉంటాడు, పదవి లేకపోతే కనీసం ప్రజల పక్షాన అన్ఫిట్ అసలు. మరి 5 ఏళ్ళు ఆగండి, మొత్తం మేము వచ్చి అసలు అందరూ బట్టలు ఆడికి ఎవడు వేస్తాడు ఇంకా ఓట్లు? ఆడికి ఓట్లు వేస్తారు, ఇంకా నాశనం చేసి పెడతారు రాష్ట్రాన్ని. వచ్చాడు 500 కోట్లు పెట్టి ప్యాలెస్. ఇది ఎవరికి ఉపయోగం అది? అదొక్కటండి బాబాయ్. ఇక్కడ ఈ తాడేపల్లిలో కూడా మొత్తం అన్ని గ్రిల్స్, ఆయన ఇంటి చుట్టూ గ్రిల్స్ కే ₹1 కోటి పైన. అంత బందోబస్తా ఆడికి? అంత బందోబస్తా? ఏమన్నా చంపేస్తారని భయమా? నాశనం చేశాడు రాజధాని. బీడు చేసి అవన్నీ తీయటానికి ఎన్ని ప్రొక్లైన్ బండి చేసి ఎన్ని రోజులు పట్టింది. ఇప్పటికీ మా జగనందకి అసలు భయం లేదు, ఆ బ్లడ్ లో భయం అంటే తెలియదు అని చెప్పి ఎవరికి ఆడికి పోతున్నాడు. ఆడు భయమే ఆడికి. పిరికాడాడు, ఆడంత పిరికాడు లీడతో. బాగా బుద్ధి చెప్పారుగా. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. అసలు నిద్రపోతున్నాడా? ఆయన నిద్రపోతున్నాడు అసలు ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి ఆడంటాడు ముసలాడని. రోజుకి 18 గంటలు పని చేస్తున్నాడు. బాగుంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి వెళ్ళి ఆయన వాదన ఎంత విచిత్రంగా ఉందంటే, నాకు ఓటు షేర్ ఉంది కాబట్టి, నాకు 39% ఓట్లు వేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారేమో 2021లో మీకున్న 21లో 5 లాగేసానంటే మీకు అసలు హోదానే ఉండదు, నేనే ఏదో మంచి చేస్తున్నాను మీకు అన్నట్టు మాట్లాడారు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని విలువల్ని పాటిస్తారంటారా, లేకపోతే ఆయన కోరుకున్నట్టుగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా? ఆయన కోరుకున్నట్టు ఆయన రాజ్యాంగాన్ని సవరించి రాయాలండి. కొత్త రాజ్యాంగాన్ని రాయాలి. రాజారెడ్డి రాజ్యాంగం గత 5 సంవత్సరాలు అవలంబించాడు కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా అవలంబించాలి. నాకు కొత్త రాజ్యాంగం రాయండి అని అడుగుతున్నాడు. అంబేద్కర్ వీళ్ళు ఎవరు నాకు అవసరం లేదు, మా తాతగారు రాసిన రాజ్యాంగాన్ని పులివెందుల్లో ఎలా ఆటవికంగా చేశామో ఇక్కడ కూడా అలాగే చేయాలి అని అన్నాడు. ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఆయన సభలో మాట్లాడారా? బీజేపీలో వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు ఇద్దరే ఉండేవాళ్ళు. ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదు. లేకపోయినా కూడా వాళ్ళు సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యల్ని ఇచ్చేశారు. ఆయన ఈ విధంగా సభకి రావడానికి, ఎందుకంటే వాళ్ళు చేసిన అకృత్యాలు అవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. వాళ్ళు
ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రజల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఆయన గురించి కాదు, ప్రజల గురించి కాదు, ఆయన గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాడు. ఆయనకే ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల గురించి మాట్లాడాలి లేదా ప్రజా సమస్యల గురించి మాట్లాడంటే ఆయన పులివెందుల్లో గెలిచిన ఎమ్మెల్యేగా వచ్చి ఆయనకు టైం ఇస్తారు, సమయం ఇస్తారు, మాట్లాడచ్చు. కానీ నాకు హోదా ఇస్తారంటే అంటే కేవలం దాని వల్ల వచ్చేటువంటి ఫెసిలిటీస్ కోసం అనుకుంటున్నాడు. ప్రజా సమస్యల కోసం కాదు, తనకి కేబినెట్ హోదా వస్తుంది, మంది మార్బలం పోలీసులు అంతా వస్తుంది, సెక్యూరిటీ బాగా ఉంటుంది. ఓ ప్రజానాయకుడైన వాళ్ళకి సెక్యూరిటీ దేనికి? ప్రజానాయకుడికి సెక్యూరిటీ అవసరం లేదు, ప్రజలే ఆయనకి సెక్యూరిటీ. ప్రజల కోసం పోరాడాలి. కానీ ఆయన ప్రముఖ వ్యాపారవేత్త, ప్రజానాయకుడు కాదు. సో అంటే నిన్న వ్యవహారం సరే పక్కన పెడితే అంత సీనియర్ బొత్స సత్యనారాయణ గారి మాటలు కూడా ఇంత విడ్డూరంగా ఉన్నాయంటే ఓటు బ్యాంక్ అంటారు. నిజంగా ఓటు బ్యాంకే మీ ప్రజలు మిమ్మల్ని నిజంగా కోరుకొని 39% ఓట్లు వేశారు, లేకపోతే మిమ్మల్ని కోరుకున్నారు అనుకుంటే 11 సీట్లే ఎందుకు ఇచ్చారంటారు? ప్రజలు నువ్వు చేసిన అరాచకాలకి ప్రజలు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా కాదు కదా, ప్రజానాయకుడికి పనికిరావని నిన్ను తీసి పక్కన పెట్టాడు. ఈ రోజైనా నిజం తెలుసుకొని ప్రజల కోసం పోరాడు. నీ వ్యాపారాల కోసం, నీ కోసం, నీ సంపదను ప్రజల సంపదను దోచుకోవడం కోసం కాదు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు భయం లేకుండా బతకలా, ఇవాళ భయం లేకుండా స్వేచ్ఛగా పోతున్నారు. సో మొత్తం మీద ఈ 8 నెలలుగా మీరు గమనించింది ఏంటి సార్? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కక్షలో లేకపోతే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన కేవలం పోలవరం లేకపోతే అమరావతి డెవలప్మెంటు, ఉద్యోగాలు లేదా కేంద్రం నుంచి మనకు రావాల్సిన సహకారం ఇదే ఆలోచిస్తున్నారని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం అది. ప్రజల నాయకుడు కాబట్టే, ప్రజానాయకుడు కాబట్టే వాళ్ళ పోలవరం ఉంటే ఒక కొన్ని వందల గ్రామాలకి నీళ్లు, మంచినీళ్ళు వస్తాయి, తాగునీరు వస్తుంది, మళ్ళీ వ్యవసాయంకి నీరు వస్తుంది. అలా మళ్ళీ ఉత్తరాంధ్రకి కానీ మళ్ళీ ఇటు రాయలసీమకి కానీ గోదావరి కృష్ణా నీళ్ళు అనుసంధానం జరిగితే ప్రజలు బాగుపడతారని ఆయన ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ ఏ కంపెనీకి వెళ్ళి వాళ్ళ జగన్ హయాంలో ఏ కంపెనీకి వెళ్ళి కియా కార్ల మీద మనం చూసాం కండి. కియా కార్ల మీద ఒక ఎంపీ అయ్యండి ఆ గోరంట్ల మాధవ్ ఆ విధంగా రాయడం ఏంది? ఆ కంపెనీని బెదిరించడమేగా. ఎవరు వస్తారు? ఇవాళ అలాంటి బెదిరింపులు లేవు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజల కోసం ఇవాళ పాటుపడుతున్నారు. అప్పుడే ఏమైంది? ఇవాళ బిడ్డ పుట్టింది, పెరగాలగా, అందుకోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇవాళ రైల్వే జోన్ వచ్చింది. నువ్వు 5 సంవత్సరాలు రైల్వే జోన్ చేసి రాలేకపోయావు. నువ్వు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చావు? ఇవాళ అమ్మఒడి ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదు అంటున్నావు. కొన్ని పథకాలు ఆమె జరుగుతున్నాయిగా. ఆర్థిక వెసులుబాటు గురించి ఆలోచించి జరుగుతూ ఉంటాయి. దాన్ని కొంత సమయం ఇవ్వాలి. ప్రజలైతే కొంత అంటే తెలివిగానే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ప్రజలు అంతగా ఇదేం లేదు. ప్రజల్లో వ్యతిరేకత అనేది లేదు, ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. వాటికి కూడా గత టైం ఇవ్వాలి, కొంత సమయం ఇస్తే ఆ సమయం ప్రకారం వాళ్ళు అన్నీ చేయగలుగుతారు.